శివుడు కుబేరుడికి అంతులేని ధనాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు. చెడు అలవాట్ల వల్ల తన తండ్రి అతన్ని ఇంటి నుంచి తరిమేశాడు. 2 రోజులు తిండి లేదు. ఆకలితో చెట్టు కింద కూలిపోయాడు. అప్పుడే పక్కన ఉన్న శివాలయంలో ప్రసాదం పెడుతున్నారని తెలుసుకున్నాడు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో గుడిలోకి వెళ్తాడు. అక్కడి శివలింగం ముందు ఉన్న దీపం ఆరిపోబోతుంది. గుణనిధి తన బట్ట చింపి ఆ దీపాన్ని మళ్లీ వెలిగిస్తాడు. కానీ ప్రజలు గమనించి అతన్ని కొడతారు. ఆ దెబ్బలతో గుణనిధి అక్కడికక్కడే మరణిస్తాడు. యమదూతలు తీసుకెళ్లబోతే శివుడు ప్రత్యక్షమవుతాడు. శివరాత్రి రోజు ఉపవాసంతో దీపం వెలిగించిన పుణ్యంతో అతన్ని కాపాడతాడు. తమనుడు అనే రాజకుమారుడిగా మళ్లీ జన్మిస్తాడు. ఘోర తపస్సుకు మెచ్చి శివుడు ఇలా అంటాడు, నీ పేరు ఇక కుబేరుడు. అలా అంతులేని సంపదలకు అధిపతిగా చేస్తాడు. ఒక్క దీపం, ఒక్క శివరాత్రి ఒక జీవితాన్ని మార్చేసింది. అందుకే అంటారు, శివుడి కృప తెలిసినా తెలియకపోయినా ఫలితం మాత్రం తప్పదు. మీరు ఈ వీడియో శివరాత్రికి ముందు చూశారో శివరాత్రి తర్వాత చూశారో కామెంట్ చేయండి. అందరూ చెప్పండి ఓం నమః శివాయ.